హాయ్ అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే ఈజీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేశానండి. తక్కువ మసాలాస్ని యూస్ చేస్తూ మీ ఇంట్లో వాళ్ళకి నచ్చేలా టేస్టీగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఫాలో అయిపోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ కర్రీ కోసం అయితే నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఇందులో మెయిన్గా 4 లెగ్ పీస్ని అయితే యాడ్ చేసుకున్నాను. ముందుగా ఈ చికెన్ అయితే మ్యాగ్నెట్ చేసుకుందాం. దానికోసం 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, కొంచెం కసూరి మేతి, అలాగే ఒక నిమ్మ చెక్క, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఇందులో నేను పెరుగు ప్లేస్లో నిమ్మకాయని యూజ్ చేశానండి. ఒకవేళ మీ దగ్గర పెరుగుంటే అదే యూజ్ చేయొచ్చు. మేము స్పైసీ కొంచెం తక్కువ తింటామండి, అందుకే కారం అయితే కొంచెం తక్కువగా వేసుకున్నా. ఒకవేళ మీరు స్పైసీ లవర్స్ అయితే మాత్రం కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ గసగసాలు వేసుకొని ఇవి మునిగేలా వాటర్ కూడా వేసుకొని 1/2 అవర్ పాటు అయితే సోక్ చేసుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ అయితే క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 2 చిన్న మరాఠీ మొగ్గలు, 3 యాలకులు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. తక్కువ స్పైసీతో చేస్తున్నా అని చెప్పాను కదా, ఒకవేళ మీరు స్పైసీ లవర్స్ అయితే మాత్రం వీటిని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఇందులో అయితే నేను 2 పండినవి తీసుకున్నా, చికెన్ కొంచెం కలర్ఫుల్గా వస్తుందని. అలాగే మీడియం సైజ్ 3 ఉల్లిపాయలని పెద్ద సైజులో కట్ చేసి వేసుకోండి. కొంచెం అల్లం ముక్కలు, ఒక 10 పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ 2 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటా ముక్కలు మగ్గడం కోసం అయితే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే టమాటా ముక్కలు మగ్గిపోయి ఉంటాయి. మరీ ఎక్కువగా వేగకూడదు. ముక్క మగ్గిందా లేదా అనేది గరిటతో ఇలా నొక్కి చూస్తే తెలుస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అంతా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ 1/2 అవర్ ముందు నానబెట్టిన జీడిపప్పు, గసగసాలని వాటర్తో పాటు ఈ జార్లో వేసుకోవాలి. అలాగే మనం వేయించి చల్లార్చిన ఉల్లిపాయ, టమాటా ముక్కలను కూడా మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ జార్లోనే కరివేపాకు, కొత్తిమీరని వేసుకోవడం అయితే మర్చిపోయాను. సో వీటిని వేసుకొని సెకండ్ సారి మళ్ళీ మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్లెండ్ చేస్తున్న మిక్చర్ అయితే మరీ థిక్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. మీకు కావాలనుకుంటే ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయిన దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు కూడా వేసుకొని 4 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కోసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా వేగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఈ తాలింపులో స్లోగా వేసుకోవాలి. అసలు రెస్టారెంట్లో చికెన్ ఎందుకు అంత స్మూత్గా టేస్టీగా ఉంటుందంటే చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేసి ఎక్కువ టైం అయితే ఫ్రీజర్లో స్టోర్ చేస్తారు. చికెన్ ఎంత ఎక్కువసేపు ఫ్రీజర్లో పెడితే అంత స్మూత్నెస్ అయితే వస్తుంది. మీకు ఏ చికెన్ రెసిపీస్ అయినా మంచి టేస్టీగా టెండర్గా కావాలనుకుంటే చికెన్ని 1 డే బిఫోరే మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మన చికెన్ని ఇలా నీట్గా ప్యాన్లో ప్లేస్ చేసుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టి సిమ్లో అయితే వేయించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అయితే ఇలా సపరేట్ అవుతుంది. మళ్ళీ అంతా ఒకసారి స్లోగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ అయితే ప్రాసెస్ని రిపీట్ చేసి చికెన్ అంతా స్లోగా కలుపుకుంటూ ఉంటే చికెన్ వేగిపోగా వాటర్ కూడా ఇంకిపోయి చికెన్ నుంచి ఆయిల్ అయితే ఇలా సపరేట్ అవుతుంది. ఈ చికెన్ని మళ్ళీ ఒకసారి కలిపి ఇందులో ఉన్న ఒక ముక్కనైతే తీసి ఇలా విరిస్తే చికెన్ వేగిందా లేదా అనేది అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఈ చికెన్లోకి మనం ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్న మిక్చర్ని అయితే వేసుకోవాలి.
నేను 500 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను. సో, ఇందులో వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ దానికి తగ్గట్టుగా కౌంటెడ్ చేసి వేసుకున్నాను. ఒకవేళ చికెన్ మీరు ఎక్కువగా తీసుకుంటే ఇందులో వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇంక్రీజ్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్ అయితే చికెన్‌తో కలిసి కొంచెం వేగాలి. అందుకని 5 మినిట్స్ పాటు సిమ్‌లో పెట్టి మూత పెట్టుకోండి. ఈ చికెన్‌లో వాటర్ అయితే వేసుకోవాలి. సో, జార్‌లోనే కొంచెం వాటర్ వేసి అంతా ఒకసారి కలుపుకుంటున్నా. 5 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్‌లో నుంచి ఆయిల్ అయితే ఇలా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి స్లోగా కలుపుకోవాలి. లెగ్ పీసెస్ ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి స్లోగా కలుపుకోవాలి. లేకపోతే ఇవి పాడైపోతాయి. ఇప్పుడు ఈ చికెన్‌లో అయితే వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ చికెన్ రోటీతో కానీ, బిర్యానీతో కానీ తినాలనుకుంటే మాత్రం కొంచెం జ్యూసీగా ఉండాలి కాబట్టి వాటర్‌ని కొంచెం ఎక్కువగా వేసుకోండి. మినిమమ్ 1 కప్పు వాటర్ అయితే పడుతుంది. గ్రేవీని బట్టి 2 కప్స్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని 10 మినిట్స్ పాటు అయితే మూత పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఈ టైంలోనే ఉప్పు, కారం మీకు సరిపోయాయో లేదో చూసుకొని ఒకవేళ తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇందులో అయితే నేను ఎలాంటి ఎక్స్ట్రా చికెన్ మసాలాస్ కానీ యూజ్ చేయలేదు. ఒకవేళ మీరు స్పైసీనెస్ ఎక్కువగా కోరుకుంటే నా వీడియోస్‌లోని చికెన్ ఫ్రైలో నేను ఒక మసాలానైతే యూజ్ చేశాను. అది వేసుకుంటే ఈ చికెన్ ఇంకా టేస్ట్‌నైతే వస్తుంది. ఆ మసాలా ప్రిపరేషన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో చేసి పెడతాను. ఫైనల్లీ మన చికెన్ కర్రీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా కసూరి మేతి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూడడానికి కలర్ఫుల్‌గా మంచి టెండర్ లుక్‌తో ఉంది కదా! అండ్ టేస్ట్ కూడా ఇచ్చి పడేసింది. నిజంగా చికెన్‌ని ఒక కొత్త రెసిపీలా తినాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఫాలో అయిపోండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది. ఈ చికెన్ కర్రీ అయితే రైస్, రోటీ, చపాతీ, పుల్కా, బిర్యానీ ఏ రెసిపీతో అయినా సూపర్ కాంబినేషన్‌గా సెట్ అవుతుంది. నాకైతే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ వీడియో చూసేవాళ్ళు మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను ఒక న్యూ యూట్యూబర్‌నండి. రీసెంట్‌గానే ఛానల్‌ని స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన రెసిపీస్‌తో చాలా నీట్‌గా, క్లీన్‌గా, తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటే రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నానండి. ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా రెసిపీస్‌ని ట్రై చేయొచ్చండి. చాలా తక్కువ ఖర్చుతో, ఎక్కువ టేస్ట్‌తో అయితే రెసిపీస్‌ని చేస్తున్నా. అండ్ టేస్ట్ కూడా ఒక మంచి రెస్టారెంట్ స్టైల్‌లో అయితే అనిపిస్తుంది. నేను టేస్ట్ చేసి చెప్తున్నా. 100% ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ప్రతి ఫ్యామిలీలో ఏ కర్రీనైనా టేస్ట్ చేయడానికి ఒక పర్సన్ అయితే ఉంటారు కదా! మా ఫ్యామిలీలో అయితే నేను. మరి మీ ఫ్యామిలీలో ఎవరో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మౌనిక వ్లాగ్స్ 111 అనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.